వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ 14 అండ్ ఇప్పుడు క్రెయిన్ వచ్చిందండి. క్రెయిన్ అయితే వచ్చింది ఆ పెద్ద పోల్ని బేస్మెంట్ మధ్యలో పెట్టడానికి. క్రెయిన్ అయితే ఇప్పుడే వచ్చింది. దానికి తాళ్ళు కడుతున్నారు, రాడ్కి అయితే తాళ్ళు కడుతున్నారు లేపి మధ్యలో పెట్టాలని. అది ప్రాసెస్ అంతా మీకు వీడియో చూపిస్తాను, చూడండి. చూడండి, ఇక్కడ రాడ్కి క్రెయిన్కి వేసి కట్టడానికి తాడు కడుతుర్రు. ఈ తాడు దీనికి కట్టేసి క్రెయిన్కి కడతారు. క్రెయిన్ కట్టేసి క్రెయిన్ సపోర్ట్తో ఆ మధ్యలో అనేది నిలబెట్టి వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారండి. దానికైతే తాడు అయితే కడుతున్నారు ఇప్పుడు. అరే ఇగో ఈ వెల్డర్లకి ఎంత చేసినా తక్కువ. ఎందుకంటే ఇంత పెద్ద వినాయకులు చేస్తారు, వాళ్ళకి ఎంత కట్టం అనేది మాట కాదు. దేవుని ఎందుకంటే వాళ్ళ శ్రమ మోల్డింగ్ వర్క్ ఎంత ఉంటుంది అంటే వినాయకుడు నిమజ్జనమైన కూడా వాళ్ళ శ్రమ ఉంటుంది. కాబట్టి నాగబాబు గారు ఇక ఆల్రెడీ మీరు బ్లెస్డే భగవంతు ఆశీర్వాదం వచ్చినట్టే. 70 సంవత్సరాలు 70 అడుగులు 700 రూపాయలు చందా. 70 అడుగులు రావు, 7 తీసుకో పండు. మరి లిఫ్టింగ్ పోల్స్ కూడా పెట్టేశాము. ఇప్పుడే లిఫ్టింగ్ పోల్స్ వినాయకుడు తీసేది ఇది మెయిన్ అనమాట. వినాయకుడికి మధ్య భాగం అనమాట. ఇది వెన్నుపూస అంటారు, అది వినాయకుడి అది ఇప్పుడు పెడుతున్నాము. ఆ వినాయకుని ఇది దగ్గర 60 అడుగుల ఉంది. దీనికి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాం 10 అడుగులు, 70 అడుగుల వినాయకుడు ఉంటుంది. ఈసారి చాలా బాగుంటుంది. ఇక వారం తర్వాత మేము భగవంతుని రూపాన్ని మేము రిలీజ్ చేస్తాం. అయితే ఇప్పుడు లేపుతున్నారండి. ఆ పెద్ద పోల్ని క్రెయిన్తో లేపడం జరుగుతుంది. చూడండి, లేపుతున్నారు, క్రెయిన్ బట్టి లేపుతున్నారు. చాలా అంటే చాలా పెద్దది, 60 ఫీట్లు అండి. ఇది 60 ఫీట్లు మొత్తము. చేస్తారని జనాలను అయితే ఎవరిని దగ్గరికి రానియట్లేదు. జనాలందరూ చాలా దూరంలో ఉన్నారు. ఓన్లీ అక్కడ పెట్టే వాళ్ళు మాత్రమే ఉండనిచ్చారు అక్కడ. ఎందుకంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి పెట్టేటప్పుడు. చూడండి ఎలా పెడుతున్నారో, ఫిక్స్ చేస్తున్నారో. లేపిన తర్వాత ఇలా అయితే ఉంది. తాళ్ళు కూడా కట్టారండి. తాళ్ళతో కూడా పట్టుకున్నారు సేఫ్టీగా, ఎటు వెళ్ళకుండా కంట్రోల్ తప్పకుండా తాళ్ళు కూడా కట్టుకున్నారు. తాళ్ళు కూడా కట్టి పెట్టారు. అండ్ ఇప్పుడైతే ఫిక్స్ చేస్తారు. అది పెట్టిన తర్వాత వెల్డింగ్ వర్క్ ఉంటుంది దానికి. ఆ వెల్డింగ్ వర్క్ కొట్టిన తర్వాతనే అనేది క్రెయిన్ నుంచి అనేది విడదీస్తారు దాన్ని. అప్పటి వరకు అయితే దాన్ని ఇప్పరు. అది క్రెయిన్ది అక్కడ పెట్టిన తర్వాత వెల్డింగ్ వర్క్ అయితే కంపల్సరీ చేస్తారు. ఇప్పుడు చూడండి ఇలా అయితే పెడుతున్నారు. ఎలా పెడుతున్నారో
ట్రైన్ సాయంతో అండి. చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది. అది ఇంకా హైట్ ఉందో చూడండి, 60 ఫీట్లు అండి. దాన్ని ఇంకా ఒక 10 ఫీట్లు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడైతే ప్రస్తుతం అది 60 ఫీట్లు ఉన్న రాడ్ అని. దాని మధ్యలో అయితే పెడుతున్నారు, దాన్ని కరెక్ట్ అడ్జస్ట్ చేస్తున్నారు. కరెక్ట్ మిడిల్లో వచ్చేట అడ్జస్ట్ చేసి దాన్ని వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. రాడ్లు సపోర్టింగ్ పెట్టి చూడండి ఏ విధంగా పెడుతున్నారో దాన్ని. చెప్పాను కదండి, అక్కడ వెల్డింగ్ వర్క్ అయితే చేస్తారని. పోల్ అయితే నించోబెట్టిన తర్వాత ఇలా క్రెయిన్ సహాయంతోనే అలానే ఉన్న తర్వాత ఇలా కింద కరెక్ట్ అడ్జస్ట్ చేసుకొని వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఆ వెల్డింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే ఈ క్రెయిన్ సపోర్ట్ అనేది తీసేస్తారు. లేకపోతే అలా కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. ఆయన క్రెయిన్ సపోర్ట్ ఉండగానే ఈ వెల్డింగ్ వర్క్ అనేది దన్న కొట్టేస్తూ ఉన్నారు. చూడండి వెల్డింగ్ వర్క్ అయితే అయిపోతుంది, ఫాస్ట్గా చేస్తున్నారు, చాలా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అండ్ సపోర్ట్ అనేది కంపల్సరీ కాబట్టి సపోర్ట్లు కూడా ఇస్తున్నారు. వీటికి సపోర్ట్ తీసుకుంటారు, ప్రతి సపోర్ట్ అనేది నీట్గా ఇస్తున్నారు. పైన సపోర్ట్ ఇస్తున్నారు అండ్ కింద బేస్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. దానికి వెల్డింగ్ అయితే పర్ఫెక్ట్గా చేస్తున్నారు వర్క్. ఇది అయిపోయిన తర్వాత అండి ఈ క్రెయిన్ సహాయం అనేది తీసేస్తారు. ఆ క్రెయిన్ అనేది వెళ్ళిపోతుంది ఈ వెల్డింగ్ అయిన తర్వాత. చూడండి ఇప్పుడు కింద వెల్డింగ్ అయితే చేసేసారు. కింద వెల్డింగ్ అయిపోయింది, ఇప్పుడు పైన సపోర్ట్ ఇచ్చి పైన వెల్డింగ్ చేస్తున్నారు. ఈ పైన వెల్డింగ్ అయిపోయిన తర్వాత అండ్ ఇంకా కొన్ని సపోర్ట్లు అయితే తీసుకుంటారు, సపోర్ట్లు అయితే పెడతారు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా పెట్టాలి. ఎందుకంటే 70 అడుగుల విగ్రహం అంటే మామూలు మాటలు కాదండి. దానికి ఎంత జాగ్రత్త వహిస్తే అంత జాగ్రత్తగా ఉంటుంది. ఇంత కింద సపోర్ట్ ఇస్తే అంత హైట్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ హైట్లో పర్ఫెక్ట్గా కనబడుతుంది మనకి. అది 70 అడుగుల విగ్రహాన్ని నిలబెట్టాలంటే ఇంత కష్టం ఉంటుంది. ఇలా సపోర్ట్లు ఇలా చాలా పోల్ నుంచి క్రెయిన్ అయితే సపరేట్ తీసేస్తున్నారండి. ఇందాక పోల్ పెట్టారు, ఆ పోల్ నుంచి మొత్తం క్రెయిన్ అనేది రివర్స్ తీసేస్తున్నారు. అయిపోయింది. కింద వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసారు. మొత్తము పకడ్బందీ చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా
స్ట్రాంగ్గా మొత్తం ఆ వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసారు. ఇప్పుడే క్రెయిన్ అయితే తీసేసారు. క్రెయిన్ కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు. చూడండి పోల్ అయితే నుంచో పెట్టేశారు. మెయిన్ పోల్ అయితే నుంచో పెట్టేశారు. ఇది మెయిన్ పోల్ వర్క్ అయితే అయిపోయింది కంప్లీట్గా. వెల్డింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ క్రెయిన్ వచ్చేసి ఇప్పుడు వెళ్ళిపోతుందండి, రిటర్న్ వెళ్ళిపోతుంది, వర్క్ అయిపోయింది. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.